లోకి వెళ్ళిపోతాం డైరెక్టర్గా. సాక్ష్యం చెప్తావా? దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలకు, దైవ సేవకులకు, సంఘ పెద్దలకు, గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. అంటే దేవుడు మాట్లాడితే సాక్ష్యం చెప్పుకుంటే బాగుండదనే ఉద్దేశంతో దేవుడు అసలు ఎందుకు మాట్లాడతాడు అనే దానికోసం సాక్ష్యం చెప్తున్నాను. నేను మా కుటుంబంలో గత 3 రోజుల నుండి చాలా శోధన ఎదుర్కొంటూ ఉన్నా. నేను మామూలుగా ఇంట్లోకి వస్తే మా పాప లేదు మా మిస్సెస్ వాళ్ళిద్దరికి మధ్యలో గొడవ రేగుతూ వచ్చేది. వాళ్ళకిద్దరికి కూడా మాట పొంతన ఏది లేదు. వాళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతూ వచ్చాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇన్నాళ్ళు వచ్చి కూర్చొని ప్రార్థన చేసేది. అయితే ప్రార్థన అంటే కూడా మేము ప్రార్థన చేసుకుంటూ వెళ్ళి మీద పనుకునేది, అలా ఉన్నది. అయితే దేవుడు ఈ దినము మాట్లాడినందుకు ఆ దేవత దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా దేవుడు ఆయన వాక్ ద్వారా మాట్లాడతాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అటు రీతిగా మా కుటుంబంలో కలతన దేవుడు ఈ దినం మాట్లాడాడు. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే దేవుడు మాట్లాడే దేవుడే ఉన్నాడని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ యొక్క శోధన నుండి మేము విముక్తి పొందుతూ ఆ తర్వాత ఈ కూడికను కూడా మేమందరం ఏర్పాటు చేసుకోవడానికి కారణం కూడా ఇదే. దేవుడు చెప్తున్నాడు, శోధనలోనికి ప్రవేశించుకు మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు. అటు రీతిగా మా సాక్ష్యాన్ని దేవుడు ఈ దినము ఆయన సన్నిధిలో ఆ యొక్క శోధన నుండి తప్పిస్తున్నాడని నేను దేవాతి దేవుడిని నమ్ముతూ, ఆ దేవాతి దేవుడికి నేను ఎంత ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేను. అటు సాక్ష్యాన్ని దేవుడు మాకు ఇస్తున్నందుకు దేవాతి దేవుడు కృతజ్ఞతలు చెల్లిస్తూ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. కుటుంబం అన్నాక, పిల్లలు అన్నాక ఇవన్నీ పర్సనల్స్, ఓకే, సర్వసాధారణం. హల్లెలూయా. ఎందుకంటే ఉదయకాలం నేను వాక్యం చెప్పాను, విన్నారా మీరంతా? ఇదే రిపీట్ అయింది కనుక దయచేసి ఈ చిన్న వాటిని మనం హైలైట్ చేయాల్సిన అవసరం ప్రతిదీ. ఓకే, హల్లెలూయా. ఎందుకంటే మనం ఒక పక్క ఉంటాం, సాతాన్ గారు ఒక పక్క ఉంటాడు. వాడు పక్కనుండి మనం ఈ పక్క వచ్చాం, ఇంకంతే, ఇంకేమన్నా అంతేగా. వాడి పక్కలో నుండి ప్రభు పక్కలోకి వాడికి ఒక అవకాశం, ఎక్కడైనా ఎవరైనా దొరక్కపోతారని, అంతే. అర్థమైందా? అది ఇంట్లో కావచ్చు, పిల్లల్లో కావచ్చు, భార్యలో కావచ్చు, బిడ్డలో కావచ్చు. హల్లెలూయా. కాబట్టి ఈ శోధన అనేది చాలా, ఏది ఏమైనా ఎప్పుడు కూడా పిల్లల్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రుల తర్వాతే పిల్లలు. హల్లెలూయా. తప్పనిసరిగా రాత్రి అదే వాక్యం చెప్పాను, పిల్లలు తప్పనిసరిగా ఎవరి మాట వినాలి? ఆడమాట వినాలి. పిల్లలు ఎవరి మాట వింటారు ఎక్కువగా? మన మాట. మన పిల్లలు మన మాట వింటంత, పక్కన మాటే. నేనైతే ఒకటే మాట చెప్తాను, నీకు ఎవరైతే చెప్పారో వాళ్ళ దగ్గరికే వెళ్ళిపో. కావాలంటే కొద్ది డబ్బులు, బట్టలు కూడా ఇస్తాను. ఎన్ని రోజులు చూస్తారా? పెడతారా? చదివిస్తారా? పెళ్లి చేస్తారా? కావాలంటే వాడుకొని ఇది చేస్తారు. గుర్తుపెట్టుకోండి దయచేసి. దేవుడు మాట్లాడతాడు. నేను అనుకునేది ఒకటే, పెరిసం విషయంలో అనుకున్న టెన్షన్స్ చాలా సఫర్ అయింది, చాలా మెంటల్గా సఫర్ అయింది, డిస్టర్బ్ అయింది. సాతాను తను టార్గెట్ చేసి శోధిస్తూనే ఉంది. హల్లెలూయా. తను చాలా మానసికంగా, ఫిజికల్గా కూడా బలహీనమైంది. హల్లెలూయా. కాబట్టి ఆ బలహీనం ఉండే వాళ్ళని మనం బలహీనపరచకూడదు. ఏం చేయాలంట? ఎంకరేజ్. అర్థమైందా? తననే కాదు, స్త్రీలు బలహీనమైన ఘట్టమని ఎరిగి జ్ఞానముతో మీ ప్రార్థనలకు, మా పాపం పిల్లలు నిలబెట్టి పడిపోతుంది, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా. పురుషులారా
మీ భార్య ఎంతో జ్ఞానముతో. ఇప్పుడు చెప్పండి, కరెక్ట్ కదా నేను చెప్పిన వాక్యం? అంటే ఎవరి వల్ల నీకు ప్రార్థనకు అభ్యంతరం వస్తుంది? నేను ప్రార్థన చేస్తున్నాను, పైన పడుకొని నేను ప్రార్థన చేస్తున్నాను, పక్కన ఏం చెప్పకూడదు, ఎప్పుడు కూడా చెప్పకూడదు. అది బలహీనమైన అంతే. హల్లెలూయా. అప్పుడు చెప్పాలి, నేను ప్రార్థన చేస్తాను, నా ఒళ్ళో పడుకో, దేవుడు తగ్గిస్తాడు. ఇది చెయ్యం. మనకు బాగోపోతే వెళ్ళి ఆడ ఒళ్ళో పడుకుంటాం. ఇది మాత్రం కరెక్ట్. తప్ప నాకు పెళ్ళి 20 సంవత్సరాలు వచ్చేస్తుంది అందుకు చెప్తున్నాను కదా. మనకు బాగోపోతే ఆడోళ్ళో పడుకోవచ్చు, నాకు బాగోలేదు, జ్వరం వచ్చేసింది. అదే ఆడకు బాగోపోతే ఎవడు తినమన్నాడు, ఈ రూల్స్ ఎక్కువ మాట్లాడుతుంది. అదే మనకు బాగోనప్పుడు వాళ్ళు కనుక రూల్స్ పెట్టారనుకో, వదిలిపెట్టి దయచేసి ఇప్పుడు కూడా ఈ పర్సనల్ని హైలైట్ చేయదు. హల్లెలూయా. పబ్లిక్ ఎందుకు చెప్తానంటే ఇంకెప్పుడు కూడా ఎవరు కూడా రిపీట్, ప్రతి ఇంట్లో ఉండేవే. హల్లెలూయా. దాన్ని మనం ఏం చేయాలంటే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. వస్తాయి. ఎందుకంటే ఆమె ఒక చోటకి వచ్చాము కాదు, నేను హైలైట్ చేయట్లా. కాకిలాగా తిరగాలి, చెయ్యాలి, దెయ్యం పట్టిన ప్రతి ఒండి ఆమె ఏం చేయాలి, టచ్ చేయాలి, మాట్లాడాలి, అనుకున్న పర్సనల్ ఆమె చెయ్యాలి. అంతేనమ్మా. వెళ్ళి వచ్చేసి హాయ్ బాయ్ టాటా అనుచేతవా, ప్రతి కుక్కతో మాట్లాడాలి. రకం చెప్పాలంటే శాతగానోడితో, శాతైనోడితో, తెలియనోడితో ప్రతి ఒడిని ఒప్పించి మెప్పించి రావాలి. హల్లెలూయా. ఉద్యోగం అంటే ఊరిని అయిపోదు, చేస్తే తెరుతుంది. చాలా మంది వస్తనేగా పాతికి ఇవ్వచ్చుగా, నువ్వు సంపాదించి చూద్దాం పాతికి, అది కుదరదు. కేవలంగా మాట్లాడబాకండి. ఉద్యోగం చేసినోడో తెలుస్తుంది. నాకు పక్క పాపడు అంతమంది చెప్పారు ఉద్యోగం చేసే బాధ. ఈ సచివాలయం ఉద్యోగం మానేకనే అంత టార్చర్. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం మనం చెప్పాల్సింది, నేర్పించాల్సింది పిల్లలకి. మన పిల్లల వల్ల మనకి ఎంత లాభం ఉంది చెప్పండి. నేను వాక్యంలోకి వెళ్ళాను. పావడ అమ్మా, పావడ సంపాదిస్తాను. ఈ బ్యాచ్ అంతా ఒక 10 పైసలు సంపాదించమండి. మాటలు బారులు ఉంటాయి, పనులు ఇంచు. మళ్ళీ వీళ్ళకి మనం ఒకటి ఎక్స్ట్రా. తప్పు కదా. హల్లెలూయా. మీరు నన్ను తిట్టుకున్నా బాధలేదు, ఎందుకంటే రేపు మీకు పెళ్ళైతే మీకు కూడా పిల్లలు పుడతారు. అప్పుడు మా అమ్మ గొప్పదంటే మీ అమ్మ ఉండాలి అప్పుడు దాకా, నువ్వు ఉంచితేగా. ఈ లోపలే పాట పడిచేద్దాం. జాగ్రత్త. పేరెంట్స్ని ఎవరు కూడా బాధ పెట్టడానికి వీలు లేదు. హల్లెలూయా. స్టార్ట్ చేశాను నానైతే పోనీ. హల్లెలూయా. గమనించండి దేవుడి బిడ్డ, మ్యాక్సిమం అర్థమైందా? వీలుంటే దయచేసి ఎవరైనా సరే నా మాటలు మీకు ఇబ్బందికరంగా తీసుకొని నేర్చుకోండి. హల్లెలూయా. అర్థమైందా? పిల్లల మీద ఇప్పుడు లక్షల రూపాయలు పెడుతున్నారు, పెడతలేదా? ఉండి పెడుతున్నారా? మా పిల్లలు చదివేస్తారని గబగబా దాసేసి పెడుతున్నారా? అప్పు చేసి పెడుతున్నారు, బంగారం తాకట్టు పెడుతున్నారు, పొలం తాకట్టు పెడుతున్నారు, ఇల్లు తాకట్టు పెడుతున్నారు. వీళ్ళుంటే వీళ్ళే పాలేతనం చేసి చదివిస్తారు. వీళ్ళకుండా డైలాగ్ ఏం తెలుసా? మే పడిన కష్టం మా పిల్లలు పడకూడదు. ఈ డైలాగు ఆయన ఏమన్నాడు తెలుసా? యేసుప్రభు కూడా, నేను జయించనుకోనుకో మీరు కూడా నేను పడే కష్టం పిల్లలు చైనాలో ఏం చేస్తారు తెలుసా? ఒక వారంలో ఒక రోజంతా తల్లిదండ్రులు కష్టపడేది పిల్లలకి మనం చూపించాం. ఈ రూపాయి ఎట్టొచ్చింది వాళ్ళకి చెప్పనే, అమ్మో తెలవకూడదు. నువ్వు తెలవకుండా పెంచు, రేపు నీళ్ళు సావు, ఆ తర్వాత ప్రార్థన చేయండి. ఏమని వాళ్ళు మారాలన్న నేను చేయను. నేను చెప్తున్నా కదా, నువ్వు చెడగొట్టడం నేను ప్రార్థన చేయను. ఇదేం బుద్ధి? ఒకటి నువ్వన్నా తీసుకుంటున్నా, నాకన్నా అప్పగించు. హల్లెలూయా. ఉంటే ఒకరు లేకపోతే ఇద్దరు, అంతే. తప్పు. ఎప్పుడు కూడా నేను చాలా చెప్తే తెల్లవారు చెప్తా, పిల్లల్ని కనుక ఎప్పుడు కూడా హైలైట్ చేయాల్సిన అవసరం. పిల్లలంటే మీరు కొండంత చూస్తారు, అమ్మో నా కొడుకు అంట. ఏం చేస్తున్నాడు? ఒక్క రూపాయి తెస్తాడా? 1000 రూపాయలు తింటాడు రోజుకి. మళ్ళీ ఎందుకాడు?
రూపాయలు తింటాడు. నీ ఇష్టం అది, దాన్ని మాకెందుకు చెప్తావు? మాకు పెడితే చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం సీరియస్గా ఉండరా? సీరియస్గా ఉండబాకండి. రోజు ఇంట్లో సీరియస్గా ఉండేది, ఇప్పుడు సీరియస్గా మాట్లాడుకుని తేల్చేసుకుంటే రోజు సిల్లీగా ఉండొచ్చు. మీరు ఎంత చెప్పినా మీరు మాత్రం ఇది ఇంతే. హల్లెలూయా. మింగబాకమ్మా అట్లా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే చాలా చాలా అర్థమైందా? ఉద్యోగం చేయటం కష్టమే, వ్యవసాయం చేయటం ఏమైనా వ్యవసాయం ఊకిన అయిపోద్దా? పెద్దనా అయిపోద్దా కదా? మొత్తం ఏమైపోయినాయి? క్లీన్ అయిపోయింది. చూడండి ఏం చేసి అయిపోయినాయి? వ్యవసాయం చేసి పొద్దున లేచి తవ్వి తవ్వి కడిగి కడిగి తుడిసి తుడిసి మొక్కలు తవ్వి నారేసి ఇత్తబడితే ఏంట్రాను సంపాదించింది అంటాడు మెగాస్టార్ అండా. నేనేమంటున్నానంటే మాటలు ఏముంది, ఎవరైనా అది. కాబట్టి ఇవన్నీ పట్టించుకుంటే పని అవ్వదు. దయచేసి నిదానంగా అందుకుని నేను ఏమన్నాను తెలుసా? శుభ్రంగా ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి తెలుసా? ఒక సర్టిఫికేట్ వస్తుంది కదా చదివిన తర్వాత, వస్తే జాబ్ వచ్చిన తర్వాత, లేదంటే జాబ్ వెయిట్ చేసేటప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి పెళ్లి చేయాలి. అప్పుడు వస్తుంది అన్న. అప్పుడు మరి పడతాకి దూరపాకండి వాళ్ళ సంఖలో. ఏమన్నాడు మీ ఆయన దూరారనుకో, మీ సంఖలు మొత్తం చిరిగిపోతాయి. కుట్టించుకుని ఆగవేగా. హల్లెలూయా. వదిలేయాలి. నేను చాలా మందికి చెప్పాను. మా బామ్మది మా మామకు చెప్పా, ఆడికి ఇల్లు కట్టకుండా పెళ్లి చేయబాకంటే అది చేసేసి ఇల్లు కడుతున్నాడు. చేసేసి ఇల్లు కట్టాడు, ఆడు మాత్రం ఇంట్లో లేడు. కొట్టుకొని 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 ఇల్లు కట్టాడు. ఎందుకుంటాడు? అదేదో కట్టేసి ఆడిని తీసుకెళ్ళి అందులో పడైతే కొంతమంది ఎనరో ఎన్నా చేయరు. నాకు అనుకుంటారు ఈడికి ఎంత బొడ్డాడు అనుకుంటారు. వయసు చిన్నదే, కొద్దిగా అనుభవమే అది. హల్లెలూయా. దయచేసి వాక్యంలో కొత్త చూడండి. యెషయా గ్రంథం వచ్చిందా? యెషయా గ్రంథము 60 అధ్యాయము 19వ వచనం. మైకి అమ్మ చదువుతాలి, చదువు. యెషయా గ్రంథము 60:19. నేను చదవనా? ఇక మీదట మెంగొద్దామా? మెంగొద్దు దయచేస్తారు. అన్నం పెడతారు, అప్పుడు మెంగుదాము. ఇప్పుడు చదువుదాం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండును. ఇట్లా చదవండి అమ్మా. చూడండి, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణంగా ఉండును. హల్లెలూయా. ఈ కుటుంబానికి దేవుడు ఏమంటాడంట? ఫస్ట్ ఏమంటాడో చెప్పండి? వెలుగు. హల్లెలూయా. మరి వెలుగుని ఏం చేయాలి? మనం కాపాడాలి. సాయంత్రం అయితే మన ఊర్లో అన్నోళ్ళు అక్కోళ్ళు అంటారు, మే పొద్దుకోకింది ఏం పెట్టు? దీపం పెట్టు అంటారు. హల్లెలూయా కదా. ఎందుకు? ఎదగాలని. మనం కూడా పొద్దుకూకితే కాస్త ఏం చేయాలి? కూర్చొని వస్తుందా దెయ్యమా? అమ్మా రమ్మంటే వస్తుందా? ఇందాక చీకట్లో కూర్చొని ఒకసారి ఏం చెప్పాం మనం? ఏమొచ్చింది? మరి అలాగే చేస్తే కూడా ఇప్పుడు మనం చేస్తే ఏమొస్తుంది? అంతే. పెద్ద కష్టమేమి. సహజంగా బలహీనలు అవుతారు, రోగగ్రస్తులు అవుతారు, నీరసం అవుతుంది. పెద్ద చిన్న వయసులోనే పెద్ద ఆపరేషన్ అయింది. హల్లెలూయా. అది కూడా అర్థం చేసుకోవాలి. మనిషి కెపాసిటీని బట్టి క్యాలిక్యులేషన్ వేయండి, ఊరికనే ఏజ్ని బట్టి వేయబాకండి. హల్లెలూయా. అందరి బాడీలో ఒకలాగా ఉండవు. అర్థమైందా? గమనించండి. దేవుడి బిడ్డలారా, మొదటి వచనం కూడా ఒకసారి చదువుతాం. యెహోవా నీకు వెలుగు వచ్చినది, ఇంకనా లెమ్మోన్ తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద. కాబట్టి కుటుంబానికి దేవుడు ఏమిస్తానంటున్నాడు? వెలుగు. హల్లెలూయా. ఈ వెలుగు దేనికి చూసినా బైబిల్లో చూద్దాం. ఈ వెలుగు దేనికి చూసినా బైబిల్లో చూస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని వాక్యాలు తెలుస్తాయి. ఓకేనా? దయచేసి చూద్దామా?
మొదటి యోహాను 2:9. మొదటి యోహాను 2:9. దయచేసి పాత నిబంధనలోకి వెళ్ళబాకండి, కొత్త నిబంధనలో ఉంటుంది. మొదటి యోహాను 2:8. మరియు మీకు కొత్త ఆజ్ఞ రాయిచున్నాను, చీకటి గతించున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును అదే సత్యం. హల్లెలూయా. అర్థమైందా? ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు వచ్చి సౌలుని తాకింది. సౌలు ఏమైపోయాడప్పుడు? పౌలుగా మారాడు. హల్లెలూయా. ఏమొచ్చింది? వెలుగు. అలాగా ఈ కుటుంబం మీదకి దేవుడు ఏం పంపిస్తానన్నాడు? వెలుగు పంపిస్తానంటున్నాడు. అంతే. హల్లెలూయా. పంపిస్తానన్నప్పుడు మనం ఏం చేయాలి? స్వీకరించాలి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తాడంటే తలుపు వేసుకుని వెళ్తామా? ఏం చేస్తాం? ఎప్పుడు వస్తాడు, ఏ ట్రైన్కి వస్తాడో, ఏ టైంకి వస్తాడో. ఇప్పుడు నేను వస్తానంటే ఎక్కడుంది ట్రైను, నన్ను ఎక్కడుంది అడగలేడు మనోళ్ళు. ట్రైన్ ఎక్కడుంది అంటారు. హల్లెలూయా. ఎందుకు? ట్రైన్ ఏ స్టేషన్లో ఉంటే ఏ స్టేషన్ ఎంతసేపు ఇక్కడికి వస్తుంది మీకు ఐడియా? అలాగా దేవుడు ఆల్రెడీ ఇక్కడికి ఏమొచ్చేసింది? వెలుగు ఆల్రెడీ మండుతుంది. అర్థమైందా? మండేటప్పుడు కొద్దిగా గాలి వస్తుంది. ఏమొస్తుంది? గాలి వస్తుంది, వాన వస్తుంది, వరద వచ్చింది. అప్పుడు మనం ఏం పెట్టుకోవాలి? చేతులు దగ్గర పెట్టుకుంటే చాలు, అది వెలిగిపోద్ది. అంతేకాని చేతులు తీసేసి కుక్కలా కలిసేవనుకో, దేహం కూడా అరిపోద్ది నీ దెబ్బ ముంబడి. చాలా మంది చేసేది ఏంటంటే చిన్నదాన్ని గీసి గీసి ఆ తర్వాత నీకు నాకు సంబంధం లేదంట. చేసేది ఎవరు? ఇంత మాట. అదే చెప్పనా నేను మీకు చెప్పంత అనుకోను కాదు, ఏదైనా అంతేనా కదా? అవునా? చిన్నది ఒక్క గోరుతో పోయి దాన్ని ఎక్కడ దాకా. మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా? నేను పొద్దున అదే వాక్యం చెప్పాను. కూతురేమో తండ్రి కొట్టేది, కొడుకేమో తల్లి కొట్ట. రే మీ అమ్మ పార్టీది, అదే రే మీ నాన్న పార్టీది. ఈ పార్టీలు పెద్ద పార్టీలు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు పెడితే ఈ పార్టీ ఎక్కడ ఉంది? ఇక్కడ కూతురేమో నాన్న పార్టీ. మా నాన్న నేనేమో ఊరుకోను, ఏం పెద్ద ఏమే కన్నట్టు నాన్న చూసేటట్టు. ఆడొత్తే అడ్రస్ ఉండదు. అందుకునే దయచేసి పార్టీలు పెట్టబాకండి. ఉన్న పార్టీలకు ఓట్లేసి బాధపడుతున్నాం. మరి కొత్తలకు మన ఇంట్లో ఇంకో పార్టీలు. హల్లెలూయా అనండి. ఇద్దరు మన పిల్లలే కాబట్టి ప్రేమగా చూద్దాం. హల్లెలూయా. రండి. అదే 9 2:9. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు అయిపోలా. నేను వెలుగులో ఉన్నా, దేవుని ఆత్మ నాలో ఉందని పక్కన పోరావత కంటే అమ్మైంది, అయిపోయింది. వెలుగు చీకటి అయిపోయింది, గాలి పోయింది. అర్థమైందా? 10 తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అది. కాబట్టి కనపడే భార్య అనే బిడ్డలనే ప్రేమించడం, బయట ఉన్నట్టు ప్రేమిస్తాం ఈజీగా ఉంటుందా? ప్రేమిస్తాం బయట సులువుగా ఉంటుందా? ఇంట్లోనే మాట వింటలేదంటే బయట వాళ్ళు వింటారు అనుకుంటే అది నటన. హల్లెలూయా. ఇంట్లో ఎప్పుడు కూడా పేరెంట్స్ ఎలా ఉంటారు? జెన్యూన్గా, ఒరిజినల్గా. ఆవిడ ఏది చేసినా ప్రేమతోనే చేస్తారు, ప్రేమతోనే గద్దిస్తారు. ఒక ఆవిడ డిబేట్లో ఒక ఆమె వచ్చింది, ప్రేమతో చెప్పొచ్చు కదా వింటామంటే. ప్రేమతో చెప్తే, ప్రేమతో చెప్పకుండానే కొట్టి చెప్తారా? ప్రేమతో చెప్తే నీ పిల్ల మన పిల్ల మా కుక్కలా గరుతారు. అప్పుడు ఏదన్నా ఇచ్చుకుంటే కర్ర ఇచ్చుకుంటే చేస్తాలే. అంతవరకు ఎందుకు మరి? ముందు ప్రేమతోనే చెప్తారుగా. ప్రేమ అది. కాబట్టి దయచేసి పిల్లల్ని గాలి వదిలేసేసి గొప్పోడు అవుతారు అనబాకండి. హల్లెలూయా. గొప్పోడు చేస్తేనే అవురా అవుతారు. హల్లెలూయా. రండి చూద్దామా? ఇంకొన్ని మాటలు చదువుకున్నాం కదైందా? కొన్ని మాటలు కదైందా? చూద్దాం, సరే గమనించండి. 1 Peter 2:9. 1 Peter. దేవుడి వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మన కుటుంబం, ఇంకొక మాట చెప్పండి మీకు ఆన్లైన్లో చెప్పాను. ఒక్క నిమిషం ఒక మాట చెప్పండి. మీకు ఆన్లైన్లో నేను చెప్తూ వచ్చాను. దయచేసి
మన పిల్లలకి వీక్నెస్ ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, ఏదైనా పర్సనల్ కూడా ఏదైనా ఉండొచ్చు. దయచేసి దాన్ని పాంప్లెట్ వేయబాకండి. ఏమైబాకండి? వేయబాకండి. వాళ్ళు చాలా ఫీల్ అవుతారు తెలుసా మీ పిల్లలు. దయచేసి మా అమ్మ నాకు బాగాలేదని అందరికీ చెప్పేసి, దయచేసి చెప్పాకండి. జ్ఞానంగా ఆలోచించండి. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పండి, ప్రార్థన చేస్తే లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇక్కడ ఒక పాస్టర్, ఇంటికో పాస్టర్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకెవరు చెప్పారు మీకు పాస్టర్లని మీరు వేసేసి మళ్ళీ ఇంకెవరు చెప్తారు? చెప్పాకండి. మిస్టేక్ జరుగుద్ది. యవనులు తప్పక యెహోవా కొరకు ఎదురు చూచేవాడు వీలుంటే ఈ తొట్టెల్లో నాడు తిప్పు, నూతన బలం వస్తుంది. హల్లెలూయా. ఈడింతేనండి, ఈడు మాటండి, ఈడు చెడిపోయాడండి, ఈడు పడిపోయాడండి, ఈడు తాగిపోతాడండి. నువ్వెందుకు స్టాంప్ వేసు ఎంఆర్ఓ లాగా సంతకం పెట్టేస్తావు? తాగుబోతులు మారరా, తిరుగుబోతులు మారరా, తిండిబోతులు మారరా, దుర్మార్గులు మారరా. ఈ సిట్టింగ్ అంతా మంచోడేనా? స్టాండింగ్ చైర్స్ ఒకప్పుడంతా వదిలిపెడితే నువ్వు నేనన్నా వాళ్ళే కదా. మరి ఈరోజు సంఘంలో వాక్యం కూడా టైం వస్తుంది. ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయబాకండి. పిల్లల్ని ఏం చేయండి, మీరే స్టాంప్ ఇది మారాడో స్టాంప్ వేసి ఎంఆర్ఓ సంతకం ఇచ్చేసినట్టు, బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు చెప్పేస్తారు. చెప్పబాకండి. టైం వస్తుంది, మారే టైము వస్తుంది. అర్థమైందా? చూపించండి. నాన్న అదే మారితే ఎట్లుంటావురా, మారిపోతే ఎట్లుంటావురా, కొన్ని చూపించండి. కాస్త మెయిన్ ప్రాబ్లం అని తెలుసా, మనం మాత్రం మన పిల్లల్ని ప్రేమగా చెప్పం. బయట పిల్లలకైతే చిన్ని బుజ్జి నాన్న తల్లిగా ఇలా ఉండాలి. నీ పిల్లలు మాత్రం దైవా రాక్షస నీకు పని లేదా, నీకు సిగ్గులేదు, ఇది ఎందుకు చెప్తావు? వాళ్ళకు కూడా అట్లా చెప్పొచ్చుగా. బయట పిల్లలైతే బంగారు అలా కనపడతారా, ఆడు కూడా అట్టా తిడతారు ఇంట్లో. అది తెలియదు మనకి, ఎందుకంటే అందరూ నువ్వు పెట్టే బ్యాచ్. హల్లెలూయా. ఇంకో రకంగా అనుకోబాకండి అమ్మ. హల్లెలూయా. మాట అన్న బ్యాచ్. అర్థమైందా? దయచేసి రండి. ఇప్పుడు చదువు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన నేను అందుకుని చెప్పా ఈ మింగే బ్యాచ్తో వద్దని. అన్నం పెడతారు, బాగా బిర్యానీ చేస్తారు, అప్పుడు మింగుదురు కానీ దీన్ని మింగొద్దని చెప్పింది. అందుకే హల్లెలూయా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. చేతులుంటూ ఒకసారి చప్పట్లు కొట్టు. హల్లెలూయా. కొట్టలేకపోతున్నారా? సాయంత్రం కూడా. హల్లెలూయా. ఎవరి ప్రజలు మనం కదా, దేవుడు పెట్టడం కదా. మనమే తిట్టుకుంటే అట్ట, అప్పుడు ఎవరిని తిట్టినట్టు? హల్లెలూయా. మన పిల్లల్ని ఏమంటారు? పిల్లల్ని ఏమంటారు? పిల్లలు పసిపిల్లల్ని దేవుడు బిడ్డలు అంటారు. దేవుడితో మనం పక్కనే పెరగడతాం, దెయ్యం. మేము అనుకోలే. హల్లెలూయా. రండి. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఆయన సొత్తు, ఆయన ప్రజలం. నేనేమంటే ఎక్కడైతే మన పిల్లలకి మన దగ్గర ప్రేమ దొరకదో అప్పుడు వాళ్ళు ఏమెత్తుకుంటారు? అంతే. మనం ఎప్పుడు దాకా ప్రేమిస్తాం తెలుసా? ఒక వయసు వచ్చిందిగా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారుగా, వాళ్ళు చదువుకుంటున్నారుగా, వాళ్ళు అన్ని స్నానం చేసుకున్నారుగా, జడేసుకున్నారుగా, అన్ని పనులు చేసుకున్నారుగా. ఇంకేంటి వాళ్ళకి ఇవ్వడం రాలేదా, తెలివి రాలేదా, బుద్ధి రాలేదంటే ప్రేమ కావాలి. వాళ్ళు ప్రేమించే వయసులో నీ ప్రేమ అప్పుడు అవసరం లేదు మన ప్రేమ. ఇంకా ఎద్దులాగా తయారు. ఇంకేంటి పక్కన పడుకున్నావేంటి, మీద పడుకున్నావేంటి ఇట్టంటారు. అర్థమైందా? అప్పుడప్పుడు నా కూతురు ఎటు నేను పడుకుంటే నా కూతురు ఎటు వచ్చి నా పొట్ట మీద ఇష్టాకి వెళ్ళిపోయి మంచం మీద ఎటు వచ్చేది. నన్ను ఏం చేస్తే రోలర్ లాగా చూడాలి ఆ పొరుగు మీద. భలే ఉంది డాడీ పొట్ట అంటే, చిచ్చి పో అంటామా? నా కూతురేగా. అర్థమైందా? ఆ తర్వాత ఆడొస్తాడు, ఏంద్రా సౌండ్ వస్తుందని చెవులు పట్టుకుంటాడు, తలకాయ పట్టుకుంటాడు, నన్ను కూడా కొడతాడు. మిమ్మల్నే కాదు నాదే ఆడతాడు. అర్థమైందా? మీద పడతాడు, తోలుతాడు. ఈ పోరాటం ఒకసారి మేము దిండులతో కొట్టుకొని
పాస్టర్ను కొట్టేసాం మధ్యలో వచ్చి. లేదా నేను ఇటుపక్క నుండి దిండ్లతో కొట్టుకున్నాం, వాళ్ళు కొట్టుకున్నారు, మేము కొట్టుకుంటాం. పోటీలు ఏమైపోయింది, అటుపక్క దిండ్లు ఎక్కువ ఉండే, మాకు రెండే ఉండే. ఈ పోటీలో దిండ్లు అటుపక్క రెండు ఇసిరేసిన తర్వాత ఇంకా వాళ్ళు మావాడు అటుకొట్టి దిండ్లు కూడా చిరిగిపోయింది. మధ్యలో ఏంటి అనుకుంటా, ఒక దెబ్బకి కోడి పిల్లకి పడిపోతే కూర్చోబెట్టి ఏ లేదు. హల్లెలూయా. తప్పెవరిది? నాదా. నా కూతురు వచ్చి పొట్ట మీద డొల్లందిగా. పిల్లలతో ఆడుకోవాలి. నేను చెప్తా, ఒకరోజు నా కొడుకుతో నేను ఆడుకుంటుంటే ఓ పాస్టర్ను ఒక కుటుంబం చాలాసార్లు చెప్పా. ఇద్దరు వచ్చి కూర్చున్నారు. ఆడ భార్య ఆయన తిట్టేసి, నువ్వు ఎత్తురాకుండా ఎప్పుడు నీ కొడుకుని ఎత్తుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు, అన్న చూడు ఎంత బాగా ఆడుకున్నాడని చెప్పి, నువ్వు కొడుకును వదిలేసి కుక్కను పెంచుకున్నావు అని చెప్పి భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆడుకోవాలి. మన పిల్లలు ఎప్పుడు మనకి చిన్న, మన దగ్గర కూర్చుంటే ఒప్పుకోం, మీద కూర్చుంటే ఒప్పుకోం. అప్పుడప్పుడు వచ్చి ఏం చేస్తారు, వాళ్ళు పడుకుంటారు. హల్లెలూయా. దయచేసి దేవుడి బిడ్డలా ప్రేమించండి. అదైందా? ఏం చేయాలంట? నీ పిల్లలే కదా, నువ్వేగా కన్నది, నువ్వేగా పెంచింది, నువ్వేగా పాలిచ్చింది, నువ్వేగా గోరు ముద్దలు పెట్టింది. హల్లెలూయా. ఈరోజు భారం ఎందుకయ్యారు నీకు? ఎందుకయ్యారు? నీ బిడ్డలు నీకు భారం అవుతారా? చెట్టుకి కాయ భారం అయిద్దా? నువ్వు చేసుకుంటున్నావు. ప్రేమించండి. నీ ప్రేమ వారికి చూపించండి. నాయనా ఇదిరా చెప్పండి. విన్నపోతే దగ్గర ఎత్తుకొని చెప్పండి. అర్థమైందా? కూర్చోబెట్టుకొని చెప్పండి. అంతేకాని దయచేసి వాళ్ళకి లేనిపోయిన పేర్లు, లేనిపోయిన ట్యాగులు, లేనిపోయిన స్టాంపులు ఎవడో చెప్పాడని అసలే బాకండి. చెప్పినోడు పిల్లలు ఎట్టుండదు నీకు తెలుసా? పని చేస్తున్నాయి కాబట్టి అబ్బే దాని అసలు ఎంక్వైరీ కూడా లేదు. ఎవడో నేసాడు ఇల్లు చచ్చిపోతున్నాడు. అట్లా అన్నారే టీవీ నేను చూపిస్తాడు చూడు. అన్నాడు, కొట్టాడు చెప్పుతో దెబ్బ కొడితే కొట్టాడు 1000 సార్లు చూపిస్తాడు. ఆడికి ఒకసారి కొట్టుంటాడు. 1000 సార్లు కొట్టి అన్ని ఛానల్ 100 ఛానల్ కొట్టి చెప్పు అరిగిపోయాడు. చాలాసార్లు ఇయ్యే మనం చేసేది. పల్లెటూరులో ఇంకా ఎవడన్నా చెప్పడం ఆలస్యం అడగకుండా కొట్టేస్తారు పిల్లల్ని. అదే విడ్డోరు నాకు అర్థం. అదేందా? ఒక ఆయన మావాడు స్కూటీ తోలుతున్నప్పుడు సర్రం తోలి అక్కడ మాతం కూడా ఉంటే అందులోకి వెళ్ళిపోయారు. క్యాషువల్ స్కూల్కి అది కూడా అప్పుడు అంటే స్లాప్ వేసి వదిలేశారు. వీళ్ళు ముగ్గురు అందులోకి వెళ్ళిపోయారు. ఎవరు తోలేటారంటే ఆ పక్కన ఒక పొట్ట అయినా నన్ను బండి ఆపి, సార్ మీ వాడేనా అన్నాడు. మా వాడే. బండి గుళ్ళోకి వేసి వెళ్ళిపోయారండి అన్నాడు. ఓకే మంచి అంటే గురి అన్న స్లాప్ వేసి ఉంది కదా, ఇదే దారి అనుకుని వెళ్ళిపోయి ఉంటారు. మరి వెనకొచ్చేసి ఉంటారు కదా అన్న. ఏంది సార్ అట్లా మాట్లాడతారు మీరు? పిల్లలు గుళ్ళోకి వెళ్ళండి మీరు. సీరియస్ ఏం చేయమంటారు? సీరియస్ అవుతారు. ఎవడు కట్టమన్నాడు దారిలో విన్నాను. రోడ్లు ఎవడు కట్టమన్నాడు? ఇంత దారి వదిలేంతో గుళ్ళోకి వెళ్ళిపోయాడు. నిజం. అదేందా? అంటే ఏం చేస్తాం? ఎవడో చెప్పాడు కొట్టేద్దామా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎప్పుడు తోలుతారు బండి పిల్లలు? ఆవేశం ఇచ్చినప్పుడుగా మీ వాడికి బండి ఇచ్చేస్తానంటే ఏమీను సైకిల్నా ఏమేమంటారు? చేయాల్సినప్పుడే కదా, తోలాల్సినప్పుడే కదా. చూడు మా అక్క కొడుకు ఇప్పుడు బండి తోలికి పోవడం ఎందుకు? అరే బైక్ తోలితే పడిపోతావరా? బైక్ తోలితే నా ఎంత ఉన్నా బైక్ చూస్తే భయం అయిపోయింది. ఇప్పుడు వేసిన ఎత్తనం. హల్లెలూయా. నేనే నేర్పిస్తాను ఎప్పుడో గొప్ప తిరుపతిలో. హల్లెలూయా. ఎందుకంటే నా కూతురు స్కూటీ తోలింది. నేను చెప్తున్నాను ఎందుకంటే మీ పిల్లల గురించి వచ్చింది కాబట్టి. సర్వం తీసుకెళ్ళి ఎదుటో బ్రేక్ ఎత్తాడు, మీదకి ఎక్కిచ్చేసి. ఏంద్రా డాడీ అట్ట ఎక్కిచ్చేసామంటే ఆడంటాడు, చూసుకునే పని లేదంటాడు. నువ్వు కదా చూసుకోవాలి, ఎందుకు ఆపేసావు ముందన్న. ఎప్పుడు దయచేసి మన పిల్లలు తప్పు అటు బాగండి. నువ్వే తప్పు పెడతాడు, ఇంక 2 తప్పులు వేస్తాడు. ఆ తర్వాత ఏమవుతారు? వీళ్ళు డిస్కరేజ్ అయిపోతారు, మెంటల్గా అప్సెట్ అయిపోతారు. ఇంకా ఎదగరు. అనవసరంగా నాకు ఇక్కడేం లేదు, నువ్వు గొడ్లు ఎత్తున్నావు, బట్టలు ఎత్తున్నావు, బంగారం ఎత్తున్నావు, అన్నీ ఎత్తున్నావు, ఏం లేదు. ఇంకా అంతే. ఒక మాటతో కొట్టిపోయి నేను అన్నా, నువ్వు ఆకపోతే పాప ఎరా ఆడి మీదకి ఇచ్చేసి వాడు పడిపోయి తలకాయ పగిలిపోతే ఇంటికి వచ్చి చెప్పుకో, తప్పలేదు కదా. నాకు వద్దు డాడీ, నాకు చెప్పుకో రాలేదని. మంచిది. హల్లెలూయా.
అదేనా మీకే కాదు పిల్లలు నాయనతో ఉన్నారు కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలుగా మన పిల్లలు మనం పెంచుకోవాలి. టైం అయింది, నేను ముగిస్తాను. హల్లెలూయా. అర్థమైందా? దయచేసి వాళ్ళు అన్నారు ఇది పిల్లల మీద చాలా జాగ్రత్త. పిల్లలు లేకపోతే మనం దేనికోసం బతకాలి నాకు చెప్పండి. ఏం చేస్తాం బతికి? అది ఆయన కూతురి మీద ప్రేమతో కూడా తిడతాడు. అటు మళ్ళా వచ్చి పదే పట్టుకుని ఏలాడదామా? అంతే. అది వచ్చినారు, అది తెలవదు. అది మరి ఎవరిని బాగొట్టుకుంటారు? హల్లెలూయా. దాన్ని పట్టుకుని ఏలాడపాకండి దయచేసి. ఊడ తగినట్టు కింద పడిపోతారు. ఎవరు కూడా పోగొట్టుకొని దయచేసి జాగ్రత్త. ప్రత్యేకంగా మన పిల్లలు బై మిస్టేక్ ఛాన్స్ ఎందుకు వెళ్తున్నారంటే మనం వాళ్ళని ఏం చేసుకుంటా చిన్నప్పుడు బాగా అర్థం చేసుకుంటున్నాం. పెద్ద ఎదిగిన తర్వాత అసలు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏమి అవసరం, వాళ్ళు చెప్పేది వినాలి. ఒకసారి నా కొడుకు నేను ఎట్టా చెప్పించలేదంటే ఫోన్ పెట్టే అదే పెట్టి అన్నాడు. పెట్టేసా అని చెప్పి నేను చెప్పేది విను అని చెప్పాను. నేను బుక్స్ కొనుక్కోవాలి, షూ కావాలి, బెల్ట్ కావాలి, 10th క్లాస్ టై కావాలి, రేపు మేడం సోమవారం నాడు తెమ్మంది, మన కొనుక్కొద్దాం. సరే పద. పో నాకు పని ఉందని అనుకోడు. ఏమంటాడు? నేను స్కూల్కి వెళ్ళండి రా, ఏం చేస్తావు చేసుకుంటా. ఇంతేగా? ఇంతేనాక ఏమనుందా? ఎవడు గాలోడు చేసాడని మళ్ళీ ఆడి మీద పెద్ద రాయి పెడతావు. ఈడు పనికిరానుడు. చాలా మంది పిల్లలు ఉన్నారు. దయచేసి ఇంకా 2 మాటలు చెప్పి ముగిస్తా. లాస్ట్ రోజు చెప్పాను, మీటింగ్ పెడితే లాస్ట్ రోజు కొద్దిగా లేట్ అయింది కదా, ఈ రోజు కూడా లాస్ట్ రోజే. హల్లెలూయా. స్తోత్రం. అయిపోయిందా? పేతురు పత్రిక అయిపోయింది కదా. దయచేసి చూద్దాం. ఎఫెసీ 5:13 ఇంకొక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. పర్లేదు వినండి దయచేసి. మన పిల్లలు చాలా మంది జ్ఞానం కలిగి పెంచుతారు పిల్లల్ని. హల్లెలూయా. మీకు ఇంకో విషయం తెలుసా? మన తల్లిదండ్రులు పెంచినంత ప్రేమగా మన పిల్లలు మనం పెంచలేం. హల్లెలూయా. సమస్తము ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడింది ఏదో అదే వెలుగు. హల్లెలూయా. నీ పిల్లల్లోకి ఏం రావాలి? వెలుగు రావాలి. ఒకవేళ వాళ్ళలో చీకటి ఉంటే నువ్వేం చేయాలి? తీసేయాలి. హల్లెలూయా. చాలా మంది ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు మా పిల్లోడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేయండి. ఏమన్నామంటే ఏమనలేదు, కొట్టాను. ఎక్కడ కొట్టావు? చాలామంది పిల్లలు కొట్టేటప్పుడు తోసేస్తారు. ఆ గోడకి మేకుండా చూసుకోరు. ఆ తలుపుకి గడి ఇప్పుడు వెరైటీకి వచ్చినాయి, ఎట్లా ఆక్కుంటాయి. అది ఏది తగులుద్దో కూడా ఇటు తోసేస్తారు, టక్కన తగులుద్ది. ఆ మేకి తరకే మైండ్లోకి వెళ్ళిపోయింది. మేకు తోసేసావు అంతే. అటు చిన్న మైండ్ ఏమైపోయింది? మరి ఇంకేం చేస్తాడు? డిప్రెషన్లోకి వెళ్ళగా. ఓ తండ్రి కారు కొనుక్కొచ్చాడు 10 లక్షలు పెట్టి. కారు తెచ్చి ఎదరు పెడితే వీడు కూడా డబ్బా కారు అనుకోండి ఏం చేసాడు? దాన్ని సోపేసి రుద్దేసాడు బ్రష్ చేసి. అదేమైపోయింది? కడిగి ఆడిపోయిన తర్వాత మరకలు పడిపోయినాయి. ఒరే 10 లక్షలు పెట్టి చేస్తే ఈ పని చేసామని పెట్టి పట్టుకుని బాధేసాడు. ఎక్కడ పడితే ఆడ కొట్టేసి వీడు చచ్చిపోయాడు. కార్లు 1000 వస్తాయి, వీడు వస్తాడా? చాలామందికి సెన్స్ మేనెస్ మెయిన్నెస్ ఏమి దేన్ని ప్రేమించాలో దాన్ని ప్రేమించండి. అర్థమైందా? ఫోన్ ఏముంది? 10,000 పెడితే ఆన్లైన్లో వద్దు, ఆఫ్లైన్లో వద్దు, మామూలు లైన్లో కూడా ఫోన్ కోసం పిల్లల్ని కొట్టేవాడు చాలామంది ఉన్నారు. అర్థమైందా? నేర్చుకోండి, నేర్పించండి. చిన్న విషయాలు కాడే మన పిల్లలు మనకి ఏమైపోతారు? నీకు దూరం అయ్యారనుకుంటావు కానీ దేవుడికో దగ్గర అయిపోతారని తెలియదు నీకు. నీకు దూరం అయ్యారంటే ఎవరికో. ఆ సింపుల్ లాజిక్ కూడా తెలుసుకోవాలి. మనం గమనించాలి. మన పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఏం చూస్తున్నారు? మా మొహం ఎత్తాడు ప్రభు ఇన్స్టాగ్రామ్లో. వీడు మాత్రం ఇంత పొడుగు రీలాడతాడు, నరికేస్తా, పొడి చేస్తా, చంపేస్తారని. వీళ్ళందరూ మారాలని ఈడే ప్రార్థన చేపిస్తారు. నాకు ఒకటే నవ్వు పొద్దున మొన్న. మహాన్ బాబు జాగ్రత్త. యెహోవా నా కాపురాన్ని పెట్టండి, యెహోవా నేను నిత్యము ఇవి పెట్టండి. ఇన్స్టాల్ వాడండి. ఇన్స్టాల్ ఏం పెట్టాలి? వాక్యాలు పెట్టాలి. మావాడు బెంగళూరు వచ్చి పెట్టారు 2 గిటారాలు, అవి పాటలు ఇంకా వాయిద్దాకి. హల్లెలూయా. అర్థమైందమ్మా? దయచేసి మన పిల్లల్ని ప్రేమిద్దాం.
వాళ్ళ కోసం మనం బతికేది. సేమ్ టైం పిల్లలు ఎవరికి లోపడాలి? రాత్రి అడిగితే చాలాసేపటికి ఆలోచిస్తున్నాను. మా అమ్మ నాన్న మాట వినమంటే నువ్వు అని కొత్తగా మీ అమ్మ నాన్న మాటే అది నిర్ణయం. అదైందా? చెప్పనా? ఇంకో మాట చెప్పి ముగించాను. ఎవరో బస్సు కొట్టేసేది. హల్లెలూయా. అది ఎఫెసీ 5:9 ప్రార్థన చేస్తాం. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనం, నీతి, సత్యము వాటిలో చాలు. నువ్వు వెలుగులో ఉండాలి. భూషణం అంటే ఏంటంటే కిరీటం. అదైందా? నేను ముగిస్తున్నాను. దయచేసి దేవుడి బిడ్డ, అదైందా? దయచేసి 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 అదైందా? పిల్లలను ప్రేమిద్దాం. నేను కూడా చెప్తాను, నాకు 2 బిడ్డలు ఉంటారు. హల్లెలూయా. నేను అదైందా మ్యాక్సిమం నా పిల్లలు కూడా చెప్తాను. నా కూతురు ఈ 4 రోజులు సెలవు. నేను ఒకటే మాట చెప్పాను, ఈ 4 రోజులు నువ్వే చెప్పాలి వాక్యం. సజెషన్స్ లేవు, సలహాలు లేవు. ఏం చెప్పమంటే నేను చెప్పండి డాడీ అలా ఏదోటి ఏం చేస్తుంది చెప్తుంది. నీకు రాదులే, నీకు ఇంక తెలవదులే, నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళలేదుగా, ట్రైనింగ్కి వెళ్ళలేదుగా, నేనే చదివాను అనుకో, ఎప్పటికైనా వాక్యం చెప్పుదా? చెప్పాలంతే, నేర్చుకో. పొద్దున సరిగ్గా వాక్యం చెప్పకపోతే ఏం చేశా? లైన్లోనే వాక్యం చెప్పా. అప్పుడు ఏం చేస్తారు? ఇంకొకరు కూడా 10 మంది చెప్పాల్సిన పని లేదు కదరా. ఎరా ఉందా? ఒకేసారి లైన్ క్లీన్ అయిపోద్దిగా. ఎవరైతే ఉందరా చెప్పడానికి, చదవటానికి కదా. 1 సంవత్సరం పడి చెప్తుంది సబిత. హల్లెలూయా. సుశీల అప్పుడప్పుడు వస్తుంది, నేను కూడా అప్పుడప్పుడు వస్తా. మీరు కూడా అప్పుడప్పుడు వచ్చిన కొంతమంది. హల్లెలూయా. చేస్తున్నాంగా, చెప్తాం. మీ పిల్లలను కూడా లైన్లో కలపండి. ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, ప్రార్థన నేర్పిస్తారు. అర్థమైందా? మీ పిల్లలు ఎవరి టాలెంట్ ఎవరి చేతిలో ఏ నోట్లో ఏముందో తెలియదు. అర్థమైందా? అందరికి ఎవరి ఇష్టం తెలుసా? ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఎర్ర చొక్క వేసుకొని, మోహన్. ఎందుకంటే పొడుకున్న ఓడిని కూడా లేపి ప్రార్థన చేయించేది అది అక్కడే. ఆడు లేచేదాకా పిలుస్తానే లేగాల్సిందే. ఎవడో కూడా లేపి ఆడికి పోను, మరి బాబు ఇదిగో చెయ్యాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక వీళ్ళని చూసి అనుకుంటాడు పోగొడతాడని. మీరు కూడా చెయ్యండి, మిమ్మల్ని కూడా పోగొడతాం. హల్లెలూయా. అర్థమైందా? ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఎవరిని చూసి? ఒకసారి నుంచో. అర్థమైందా? మొన్న ట్రైన్ దిగాడు, ఆ రోజే ఆన్లైన్ నడిపించిన ఆయన అంటే నడిపిస్తాను అన్నాడు. మా ఇంట్లో కారు ఉన్నప్పుడు చూసిన వాడిని. వీళ్ళందరూ వరుసగా పడుకుంటే రే తలకాయగా రే ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరెట్ లేపి ఏం చేశాడు? మీరు కూడా చెయ్యండి ప్రేమతోనే. దయచేసి దేవుడి బిడ్డలారా, పిల్లలకి ఏం నేర్పుతాం? ప్రార్థన. ఏం నేర్పుతాం? వాక్యం. ఏం నేర్పుతాం? పాటలు. ఏం నేర్పుతాం? ఆరాధన. ఏం చెప్పందాం? ఇంకెప్పటికీ వీళ్ళు మిస్ అవనే. ఏది చెప్పాలన్నా అవరే నేను ఆరాధన చేస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, నేను దేవుని వాక్యం. ఇక నేను ఎక్కడ కనపడాలో, ఎక్కడ కనపడకూడదు కానీ చెప్పాల్సిన పని. సినిమా హాల్లో కనపడితే నాయన నేను వాక్యం చెప్తున్నా ఎవడన్నా చూసేస్తాడేమో, చెప్పాల్సిన పనిలే ఆటోమేటిక్గాడికి. సినిమాకి ఎలా చెప్పలేదు కదా. ఇవన్నీ ఆలోచించండి. ఒకటి నేర్పించామంటే మిగతాయి నేర్చుకోకూడదానికి అర్థమయ్యేటట్టు నేర్పించాలి. అర్థమైందా? అందరు లేచి ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. దయచేసి మీ పిల్లల్ని దయచేసి రిక్వెస్ట్ ప్రేమించండి, కూర్చోబెట్టుకోండి, మాట్లాడండి. ఒక 10 నిమిషాల్లో అడగండి. స్కూల్కి వెళ్ళి వస్తే ఏం చెప్పారు అనండి, ఏమైంది? కాలేజీకి వెళ్ళి వస్తే ఎరా పర్లేదా, బాగా చెప్పారా, అర్థం కాలేదా, ఒక్క మాట చాలు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చావేంటి, యాంటికి వచ్చావు, బస్సు ఎక్కడికి వెళ్ళింది, నీకు ఒక్కదానికి ఈ రూల్స్ పెట్టబాక. దయచేసి కూర్చోబెట్టి మాట్లాడు. దయచేసి అర్థం చేసుకోండి. నేను పిల్లల్ని గొప్ప చేయట్లేదు, మేము తక్కువ చేయట్లేదు. మీరుంటేనే పిల్లలు, మీ ద్వారానే పిల్లలు. దేవుడు ఈ కుటుంబానికి వెలుగు ఉండాలి. ఆ వెలుగు మనందరికీ, లోకములకు దేవుడు ఏమన్నాడు? వెలుగు ఉన్నాడు. ఆ వెలుగు మనందరిపైకి, కుటుంబం పైకి వచ్చినట్లు ప్రార్థన చేసుకుందాం. అంత అర్థం చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, సర్వాధికారి, ఈ దినము
ఆయన ఈ కుటుంబాన్ని మీరు ప్రేమించి స్తోత్రం. ప్రత్యేకంగా మరి దానియల్ గారిని, పెర్సీ గారిని అవును. ప్రేమించి ఈ గృహంలో పెట్టుకున్న ఈ కూడికి బట్టి మీకు స్తోత్రాలు వచ్చినందరినీ మీ కృపతో దయతో జ్ఞాపకం చేసుకుని ప్రాముఖ్యంగా దానియల్ గారు, పెర్సీ కుటుంబాన్ని నాయన మీ స్వంత పిల్లలు ఎలా ఉండాలో, కుటుంబం ఎలా ఉండాలో మీ దాసుల ద్వారా ఇప్పుడు వరకు మాట్లాడారు. ఆయన ఏది ఏమైనా లోపాలు అందరిలో ఉంటాయి, కానీ మాకే ఉన్నాయని మేము ఫీల్ కాకూడదు. ఆయన సరి చేసినప్పుడు సరి చేయబడి మేము ఉండేదానికి సహాయం దయచేయండి. నేర్పించినప్పుడు మేము నేర్చుకుని దాన్ని పాటించడానికి సహాయం దయచేయండి. తద్వారా మీ నామాన్ని మేము మైపరిచి ఉంటామని మేము గుర్తిరిగాం. కనుక ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని, దానియల్ గారిని, పెర్సీ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన ఇద్దరు పిల్లలను దీవించి ఆశీర్వదించండి. మరింతగా మీ సేవా పరిచయంలో ఆయన గొప్ప సాధనగా వారు నిలబడి వాడుకుంటూ సహాయం దయచేయమని మా ప్రీతితో మా రక్షకుడైనటువంటి నాజరేయుడైన యేసుక్రీస్తు అధికార నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం. దాన్ని బాబు గారు స్తోత్రం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయినా ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా, అయినా వాగ్దాన కూడిక స్తోత్రం. సహాయం ప్రభువా, నీకే వందనాలు. స్తోత్రం. కోటిపాలెం నుంచి, నిండ్ల గ్రహము నుంచి, స్తోత్రం. నుంచి, ఆమేన్. సముద్రం నుంచి, అవును తండ్రి నీకు వందనాలు. స్తోత్రం. వాగ్దానం ఈ కుటుంబం మీద వెలుగు నింపున్నాను వాగ్దానం ఇచ్చావు ప్రభువా. ఆ వెలుగును వాళ్ళ జీవితాల్లోకి బంధించగా నింపమని అడిగినాం ప్రభువా. ఆయన నువ్వు నింపిన వెలుగును వాళ్ళు పొందుకునే భాగ్యాన్ని దయచేయమన్నావు ప్రభువా. నేను ప్రార్థించి వాళ్ళ వెలుగును పొందుకుని నా తండ్రి ఆశీర్వదించబడేలాగా సహాయం చేయాలి ప్రభువా. బాబు ఏ దురాత్మలు అయితే నా తండ్రి ఈ గృహం చుట్టూ తిరుగుతుందో ఆ దురాత్మను ఆయన యేసు నామములో అగ్నిలో కాల్చివేయమని ఆయన పెర్సీకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. దానియేలుకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఇంతగా ప్రేమించి ఇచ్చిన బిడ్డలు నా తండ్రి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ఆయన బుద్ధి జ్ఞానము దయచేయండి యేసు నామములో అడుగుతాం ప్రభువా. నా తల్లిదండ్రులు ఏదైనా అంటే నా ప్రభువా ఆయన వాళ్ళు ఫీల్ అవ్వకుండా తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు. ఏమి చెప్పినా మా జీవితంలో ఎదుగుడు కొరకనే తండ్రి వాళ్ళు తెలుసుకునే జ్ఞానాన్ని వాళ్ళకి దయచేయండి. వాళ్ళ కుటుంబం నువ్వే గొప్ప దేవుడు తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయండి. నా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ కూడికంతా నా తండ్రి ఆయన జరిగించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో బ్రతిమలాడి మొరపెట్టుకుంటున్నాం తండ్రి. దేవుడి కుటుంబానికి వెలుగుగా ఉండే ప్రతి దురాత్మను పారదోలందుకు ప్రభుని స్తుతిద్దామా. ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రం. ఎంతో ప్రేమతో ఈ కుటుంబం రాత్రనక పగలనక ప్రయాసపడి నీ దాసుడు తోట పనిలో చేసుకుంటున్నాడు. ఆ కష్టాన్ని బిడ్డలు చూడటానికి, ఆ కష్టం బిడ్డలకు రాకూడదని వారిని చదివిస్తున్నారు. 1000 రూపాయలు, లక్షల రూపాయలు అవుతున్నాయి ప్రభు. మరి దాసురాలు అయితే కష్టం వచ్చినా నష్టం వచ్చినా తన పైన స్టాఫ్ ఏంటన్నా మరి నాయన అది దిగమింగుకొని మరి చెప్పుకోలేరు కొన్ని మాటలు. కొంతమంది పెట్టే ప్రెజర్ నాయన నీ దేవదాసులు వెళుతూ వస్తూ ఉంటారు. ఆయన మనిషి ఆరోగ్యం బలహీనం అయినప్పుడు కూడా సహకరించే కుమార్తె మహా అంటే ఒక నెల ఉంటారు ప్రభు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు. మళ్ళీ సీట్ వస్తే ఎక్కడ ఉంటారో కూడా తెలియదు ప్రభు. తండ్రి మీకు స్తోత్రం అని దీవించండి. అలాగే ప్రభు కుమ్మాన్ని దీవించు. మంచి స్వరం ఇచ్చాడు ఆయన, చక్కని మాగా పాఠానికి కృపనిచ్చారు ఆయన. అలాగే కేజీను అలాగే నాయన తండ్రి స్థలంలో దీవించండి. ఈ బిడ్డల కోసం మీరు ఎంతో కష్టపడుతున్నారు. ఇక్కడున్న తల్లిదండ్రులు ప్రతి ఒక్క బిడ్డల కోసం కష్టపడుతున్నారు. ఆయన వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. పిల్లలు మా తల్లిదండ్రులు ప్రయాసపడుతున్నారు కదా, అది మనం ఏదో చేయాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయినా మేము వాళ్ళని పెంచేది అందుకుని వాళ్ళకి ఆన్లైన్లో చక్కగా వాక్యం చెప్పేది అందుకే వినాలి వినాలి రావాలి రావాలని. అది కూడా తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించి ప్రార్థనలో తీసుకొస్తే ఇప్పుడు కనుక వంచితే ప్రభా ఇంకెప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడలేరు. ఆయన సహాయం చేయండి. చిన్న వాక్యం దీవించండి. పెద్దవారు నాయన మరి జ్ఞాపకం చేసుకోండి. ఆయన జ్ఞాపకం చేసుకొని వచ్చిన పెద్దలు వృద్ధులందరినీ దీవించి ఆశీర్వదించి ఆరోగ్యమని ఈ కొడుకు ఎంతవరకు సహాయం చేసాం ముందుకు సహాయం చేయండి. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం, సన్నిధి కాపుదల భద్రత సంఘంపై, సేవపై, పరిచర్యపై, బిడ్డలపై, ఇక వచ్చిన అందరిపై సదా తోడేటి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షలోమ్. గాడ్ బ్లెస్ యు.